నమస్తే శివ గారు. నమస్కారం. అధికారం కోల్పోయిన వెంటనే అన్‌ఫార్చునేట్‌గా కేసీఆర్ బాత్రూమ్‌లో కాలు జారి పడిపోవటం, తర్వాత హాస్పిటలైజ్ అవ్వటం. ఆ తర్వాత ఆయన్ని అందరూ పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అందరూ ఎళ్లారు. తర్వాత ఆయన అధికారంలో ఉన్నప్పుడు కనీసం చంద్రబాబు జైల్‌లో ఉంటే కనీసం ఆయనకి కనీసం సానుభూతిగా అరే! ఈ వయసులోనే మిగతా అందరూ స్పందించినా ఆ ఎలక్షన్ టైంలో అంతా అది ఖచ్చితంగా ఎన్నికల మీద మళ్ళీ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ పడతదని తెలిసినా కూడా స్పందించలేదు. అలాంటి వ్యక్తిని మళ్ళీ అందరూ ఎళ్లి పరామర్శించి రావటం, అదంతా మానవతా దృక్పథంతో అందరూ వచ్చారు. బానే చేశారు. తర్వాత చూసుకుంటే ఏపీ సీఎం జగన్, కేసీఆర్ ఇద్దరు మంచి మిత్రులు. కానీ ఆయన హాస్పిటల్‌లో ఉన్నప్పుడు పరామర్శించకుండా మొన్నొచ్చి ఇప్పుడు ఇంటికొచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటుంటే ఈ టైంలో వచ్చి ఆయన కలవటం. అదే రోజు షర్మిల ఢిల్లీ ఎళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరతా అని ప్రకటించటం. సో, ఈ వాళ్ళిద్దరి మధ్య ఈ కలయిక మనం రాజకీయ కోణంలో చూడాలా? జస్ట్ అది ఓన్లీ పరామర్శగానే వచ్చి పలకరించి ఎళ్లారనుకోవాలా? జనరల్‌గా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, రాజకీయాల్లో ఒకరిని ఒకరు పలకరించుకోకుండా ఉండడం అన్నది ఈ మధ్య చూస్తున్నాం. ఇంతకుముందు మన సీనియర్ రాజకీయ నాయకులు చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎళ్లి సరదాగా కూర్చునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. అసెంబ్లీలో మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. తర్వాత బీఏసీ మీటింగ్‌లో అందరూ కలిసి కూర్చొని చర్చించుకునేవాళ్ళు. ప్లానింగ్ చేసుకునేవాళ్ళు. ఒకరు ఫంక్షన్స్‌కి ఇంకోళ్ళు అటెండ్ అవుతుండేవారు. ఇద్దరు కలిసి వేదికను పంచుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా ఆహ్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకరిని ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. రాజకీయాల్లో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని పలకరించుకోవడము, లేకపోతే చూసుకోవడము, ఇన్వైట్ చేసుకోవడము, కలుసుకోకపోవడం అనేది శత్రువులా భావిస్తున్నారు. యాక్చువల్లీ అది రాజకీయాల్లో ఒక మంచి పద్ధతి కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యక్తిగత విమర్శలకి ఎళ్ళడం ద్వారా ఈ ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. రాజకీయాన్ని రాజకీయం వరకే చూడకుండా అది వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల ఇంత ఇబ్బందులొస్తున్నాయి. దీనికి రేవంత్ రెడ్డి గారు ఎళ్లి పరామర్శించడం అన్నది ఒక మంచి పరిణామంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వారందరూ ఉప్పు, నిప్పుగా ఉండే వ్యక్తులుగా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని చూడడానికి ఇష్టపడరు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని చూడడానికి ఇష్టపడరు. ఎందుకంటే దానికంటే ముందు జరిగిన పరిణామాలు వారు జైలు పాలు జైలుకెళ్ళటం. ఈ చేయడము రాజకీయ రేవంత్ రెడ్డి కక్షలు, గాని కక్షపూరిత ఇదంతా రాజకీయాల వల్ల ఆళ్ళు ఉండడం వల్ల ఇద్దరూ ఎప్పుడూ ఒకరినొకరిను చూసుకోవడం, పలకరించుకోవడం జరిగేది కాదు. కానీ ఒక ప్రభుత్వం అయిన తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు పడ్డప్పుడు ఎళ్లి పరామర్శించడం అన్నది ఒక కర్టెసీ. సో, ఎళ్లి చూడాలి. రాజకీయాలు వేరు. మనుషుల మధ్య సంబంధాలు వేరు. రాజకీయాల్లో కేవలం ప్రశ్నించడమో, లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని ఎత్తి చూపడం అక్కడికే పరిమితం అవ్వాలి తప్ప, వ్యక్తిగత సంబంధాలకి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు. ఇట్లాంటి మంచి చెడులప్పుడు ఎళ్లి పలకరించుకుంటూ ఉండాలని చెప్పడంలో రేవంత్ రెడ్డి గారు ఎళ్లి ఒక పాజిటివ్ సైన్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశము చంద్రబాబు నాయుడు గారు కూడా జనరల్‌గా రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ ఇబ్బంది పెట్టారు అవును. కేసీఆర్ గారు. కానీ వారిద్దరే ముందెళ్లి స్పందించి అరెరే! ఎందుకంటే ఈ సంబంధాలు జనరల్‌గా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఆహ్, మన చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు కలిసి పనిచేశారు. రాజకీయాలు వేరై ఉండొచ్చు. రాష్ట్రాలు వేరుగా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వివాదాలు ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా ఒక మనిషి ఆరోగ్యం బాలేనప్పుడు ఎళ్లి చూడాల్సిన బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ వారి యొక్క సీనియారిటీ అక్కడ తెలిసింది అందరికి. అరే! అని. కానీ మీరన్నట్టే ఆహ్, కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయం మీద స్పందించలేదు. ఎందుకంటే ఎక్కువ ఎమోషన్స్ మీదనో, లేకపోతే ఈ సెంటిమెంట్ మీదనో రాజకీయాలు చేయడంలో కేసీఆర్ గారు దిట్ట. సో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి పాజిటివ్‌గా చెప్తే ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు అటాక్ చేస్తాయో అని స్పందించకపోవడం. అదే టైంలో కేటీఆర్ గారు ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఇక్కడేం పని అన్నటువంటి ఒక చిన్న అంశము వారిని చాలా ఇబ్బంది పెట్టడం. ఎంతో అది వారి ఓటమికి కూడా వన్ ఆఫ్ అది ది ఒక కారణం. కారణంగా గూడా అవును. అది విశ్లేషిస్తూ ఉంటారు. అంటే అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎళ్లి కలిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో బానే ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో స్పందించలేదని చెప్పి సెంటిమెంట్స్ వస్తాయన్న విషయంలో ఆహ్, కేసీఆర్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో స్పందించలేదు. ఇక్కడ కొన్ని మీటింగ్స్ జరిగితే కూడా అబ్జెక్ట్ చేయడం, తర్వాత మళ్ళీ ప్రజలు పర్మిషన్స్ తీసుకొని వారు మీటింగ్స్ స్టేడియంస్‌లో కండక్ట్ చేసుకోవడం అంతా జరిగింది. ఇటీవల షర్మిల గారు కాంగ్రెస్‌కి నేను మద్దతిస్తున్నాను. నేను పోటీ చేయట్లేదు. కాంగ్రెస్‌కి మద్దతిస్తున్నానని చెప్పిన పరిణామంలో పార్టీ జనరల్‌గా అయితే అప్పుడే మెర్జ్ అవ్వాలి. కానీ
మళ్ళీ షర్మిల గారికి ఉన్న నెగటివిటీతో ఆవిడకున్న ఒక ముద్ర మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ వెనకాలకు లాగుతుంది, మళ్ళీ ప్రతిపక్షాలకు ఒక అస్త్రం దొరుకుతుంది. చూడండి, షర్మిల గారు వెళ్ళి కాంగ్రెస్లో మర్జ్ అయ్యారు, మళ్ళీ ఇది ఆంధ్ర కి సంబంధించిన పార్టీగా ఇంపాక్ట్ మళ్ళీ పడబోతుంది, మళ్ళీ తీసుకొస్తారు. తీసుకొస్తారన్న అంశంతో షర్మిల గారిని విలీనం కాకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అక్కడ ఆపింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల గారు వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఇంకొక విషయం ఏంటంటే, షర్మిల గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారు, ఆంధ్రాలో క్యాంపెయిన్ చేయమంటారు అన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్కి ఒక నాయకత్వం కావాలి, ఒక ఇమేజ్ ఉన్న నాయకత్వం కావాలి. అంతేకాకుండా అక్కడ కాంగ్రెస్ ఉన్న పరిస్థితి అసలు పార్టీలో ఎవరు చేరట్లేదు. ఇప్పుడు వైసీపీ టికెట్లు మార్చే అసంతృప్తులందరూ కాంగ్రెస్లోకి రావడానికి షర్మిల గారి ఒక నాయకత్వం పనికొస్తుందన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల గారిని అక్కడ చేస్తే, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి విధేయతగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారో వీరు బయటకెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి వీరందరూ వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి పసిగట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఆ వ్యూహాన్ని రచిస్తుంది. కానీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు బాగానే ఉంటారు. ఎందుకంటే వారి కుమారుల యొక్క వివాహానికి వెళ్ళి వాళ్ళ అన్నగారిని వెళ్ళి పిలవడం జరిగింది. రాజకీయాలు వేరు, కుటుంబ సంబంధాలు వేరు. కుటుంబంలో ఒకవేళ ఏమైనా విభేదాలు ఉన్నా అవి కుటుంబం వరకే పరిమితం. మళ్ళీ రాజకీయాల విమర్శలు ఏమన్నా ఉన్నా మళ్ళీ అది రాజకీయాల వరకే పరిమితం అవుతాయని ఇప్పుడు ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఒక వ్యూహంగా అది చూడొచ్చు. మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుంది అన్నది మళ్ళీ షర్మిల గారు నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎట్లా, ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఎంత ఎదుర్కొంటారన్న దాని కూడా వేచి చూడాలి మనం.